శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, శుక్ర, కుజులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో సంచారం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుంది. వ్యాపారరీత్యా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రమోషన్స్ కానీ పేరు ప్రఖ్యాతులు కానీ లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించే దశగా ఉంటుంది. ఎప్పటి నుంచో సొంతింటి కళ నెరవేరాలన్న మీ ఆశయం ఏదైతే ఉందో నెరవేరుతుంది. చక్కగా పిల్లలకి రావాల్సిన బెనిఫిట్స్, ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి సేవింగ్స్ రూపేణ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వారి చదువు కోసం మీరు ఎంతగానో శ్రమిస్తారు. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వారు కూడా మీ అడుగుజాడులో నడిచే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మనం ఒక మాటలు మాట్లాడితే అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వక్రించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీరు చక్కగా మాట్లాడినా కూడా ఆ తప్పుగా మాట్లాడే అనే భావన ఉంటుంది. కాబట్టి నిదానంగా మాట్లాడండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. భూ సంబంధించిన విషయవారాలు సానుకూలపడతాయి. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నా సరే అవి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, తొలగిపోతాయి. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం, వచ్చిన ధనాన్ని సాధ్యమైనంత వరకు అప్పులు ఇచ్చి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు గడిచిన వారం కంటే ఈ వారం బాగుందని చెప్పచ్చు. బైజ్యోతులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, ఫార్మా రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పాల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, పూల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న స్థాయి ఉద్యోగస్తుల నుంచి పై స్థాయి ఉద్యోగస్తుల వరకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు, ఏదైనా ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు గత వారం కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. అష్టమంలో రాహు ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నట్టే దానికి కట్టుబడి ఉండడం. మీరు అలాగే ఉంటారు. కానీ ఒక్కొక్కసారి 10 మంది చెప్పారని ఆ నిర్ణయానికి మనం ఫాలో అవుదాం, మన నిర్ణయం పక్కన పెడదాం అని ఉంటుంది. అయితే ఎవరు ఎన్ని చెప్పినా నిర్ణయాల మట్టుకి మీద అయి ఉండాలి. మీ నిర్ణయం వల్ల 10 మంది ఆధారపడడం కావచ్చు, లేదంటే శుభకార్యం కావచ్చు, ఏదైనా కానీ మంచి జరుగుతుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని మట్టుకి మీరు డెసిషన్ అయ్యి ఉండాలి. అది ఇంట్లో ఏ కార్యక్రమం కావచ్చు, పిల్లల విద్యా విషయాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఏదైనా సరే ఏమైనా చేద్దాము అంటే మీకు 1కి 2 సార్లు ఆలోచించి మీరు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. నలుగురిలోనూ మెచ్చుకోలుగా ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళ నుంచి పొగడ్తలు తెచ్చుకోగలుగుతారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడడం ఇప్పటికి కొంతవరకు మనకి మనశ్శాంతి కలిగిందన్న భావన ఏర్పడుతుంది. భాగ్యంలో శని బలంగానే ఉన్నారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. కానీ ఖర్చుల మటుకి అదుపులో ఉండవు. ఖర్చుల విషయంలో సాధ్యమైనంత వరకు మీరు ఖర్చు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. లేకపోతే కాస్త అప్పులు పాలయ్యే అవకాశం లేకపోలేదు. ఈ విషయం మటుకి గట్టిగా గ్రహించి మెలగడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద పెట్టుకున్నప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాధ్యమైనంత వరకు ఈ రాశి వారు లైట్ కలర్స్, ప్లెయిన్ షర్ట్స్ వేయడం చెప్పదగినది. దానివల్ల కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కెరియర్ పరంగా బాగుంటుంది. వీరికి అష్టంశని నడుస్తుంది. అష్టంశనిలో కూడా కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. అంటే నిర్ణయాల మటుకి ఎలా ఉండాలా, తీసుకోవాలి లేదా భావన ఏర్పడుతుంది తప్ప కెరియర్లోనూ వ్యాపారంలోనూ మంచి స్థాయిని సంపాదించగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారంలో మీరు చేయాలనుకున్న ఏదైతే పని ఉందో అది పూర్తి చేయగలుగుతారు. పంచమ అష్టమాధిపతి గురువు లాభస్థానంలో ఉన్నారు. అయితే లాభాలు తక్కువగా ఉంటాయి, పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. సంతానపరంగా కొంత డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. మీ మాట వినకపోవడం కానీ, లేదా ఎదురు సమాధానం చెప్పడం కానీ, వివాహ ప్రయత్నాలు చేస్తే మధ్యలో ఆటంకాలు రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది చెప్పదగినది. కాస్త మిస్గైడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఫ్రెండ్స్ అని లేదంటే ఇతరత విషయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్న వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా సంతానం పట్ల మెలకుగా ఉండడం చెప్పదగిన సూచన.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, లాయర్లకి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచి మీ ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటారు. అయితే ఉద్యోగం మానేసి వ్యాపారం ప్రారంభిద్దామా, భాగస్వామ్య వ్యాపారం ప్రారంభిద్దామా అనే ఆలోచన ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగం మానకుండా వ్యాపారం పక్కన పెట్టి ఉద్యోగం మీద దృష్టి సారించడం చెప్పగింది. ఒకవేళ వ్యాపారం ప్రారంభించదలుచుకుంటే భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా వ్యాపారం ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏమున్నాయి అవి తొలగిపోతాయి. కలిసి ఉండే అవకాశం చక్కగా గోచరిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్లే పరిస్థితులు చక్కగానే గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ గత వారం కంటే ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా దీపారాధన చేయడం, అదేవిధంగా శని స్తోత్రం, కాలభైరవ అష్టకం పఠించడం లేదా వినడం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. రేపు చదువుకున్నాం తర్వాత చదువుకుందాం కాకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయడం, స్నేహితులకు దూరంగా ఉండడం, దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. అన్నీ బాగానే ఉన్నాయి, మనల్ని ఎవరు గమనించడం లేదు అనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్కటి మీ పర్యవేక్షణ చూస్తున్నారనే భావన చూసుకోవడం చెప్పదగినది. నలుగురిలోనూ హుందాగా ఉండాలి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్న భావంతో ముందుకు వెళ్ళాలి తప్పితే కానీ ఎలాగైనా పర్వాలేదు, ఏదో చదివేద్దాం, ఏదో జాబ్ చేసుకుందాం అన్న భావంతో మటుకు ఉండకండి. ప్రస్తుత కాలమాన ప్రకారం చదువు చాలా ముఖ్యం. ఉద్యోగం ఎలాగైనా వస్తుంది. చదువు తగ్గ ఉద్యోగం రావాలి అంటే ముందు మనం కష్టపడాలి. కష్టే ఫలి. ఈరోజు చదువుకుంటే రేపటి మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే తెలివితేటలు మీకు ఎంత ఉన్నాయో వాటిని ఉపయోగించి అదేవిధంగా చదువు మీద కూడా దృష్టి పెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమ శని నడుస్తుంది, కాస్త బద్ధకం కూడా ఉంటుంది. కాబట్టి రోజు ఆదిత్య హృదయం పఠించడం, అలాగే కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగినది. వీలైతే చదవండి, లేకపోతే వినండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపుని మెళ్ళ వేసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులు ఏకముఖి రుద్రాక్ష కానీ దక్షిణమూర్తి రూపు కానీ మెడలో ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గడిచిన వారం ఎలా ఉందో ఈ వారం కూడా అలాగే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. ఉద్యోగం మంచి స్థానం లభిస్తుంది. మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. అన్నీ మనమే ఉన్నాం, నాకు అన్నీ తెలుసు అనే భావంతో వెళ్ళకండి. ఎందుకంటే ఒక్కోసారి మన ఉద్యోగం సంపాదిస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, మనకేంటి అనే ఆ భావన ఉంటుంది. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పక్కన పెట్టేసి ఇది నాదే, నా వల్లే వచ్చింది, నేనే ఉన్నాను అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఇది పక్కన పెట్టండి. పెంచిన తల్లిదండ్రులు, గురువులు ఎంత శ్రమ పడ్డారు. మీ చదువు కోసం కష్టపడే తల్లిదండ్రులు వాళ్ళని పక్కన పెట్టేసి నాకు ఎవరూ అవసరం లేదు అన్న భావన పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి. చక్కగా ఉంటుంది. అంతే తప్ప ప్రతిదీ నా వల్ల అయింది, నేనే ఉన్నాను, నాకు ఎవరూ అవసరం లేదన్న ధోరణ కనుక ఉండేట్లయితే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు, సీజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఫుడ్ విషయంలో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా సఖ్యత ఉంటుంది. అయితే మిమ్మల్ని ఎంత అభిమానిస్తారో కుటుంబం, మీరు అంత దూరంగా పెట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. సో వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ రంగం, ఈ రంగాల వారికి చాలా అనుకూలంగానే ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయాలు బాగుంటాయి. వైద్యులు ఉన్న వారికి కాస్త ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా ప్రెషర్ ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే శ్రమ లేకుండా పని అవ్వాలని మీరైతే కోరుకుంటారు, కానీ అది నెరవేరదు. కాస్త కోపాన్ని తగ్గించుకోవడం, ఎదుటి వాళ్ళు చెప్పిన మాట వినడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయడం చెప్పదగింది కాదు. వారసత్వ సవరణంగా రావాల్సిన ఆస్తి వ్యవహారాలు అయితే ఉన్నాయో మీకు లభించే దశగా గోచరిస్తుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ హాస్టల్ నడిపే వారికి,
బాయ్స్ హాస్టల్ కావచ్చు, లేడీస్ హాస్టల్ కావచ్చు, కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ప్రతిదీ గమనించుకుని వెళ్ళడం చెప్పదగినది. మీరు అన్నీ పక్క వాళ్ళు చూసుకుంటారు, మనం పర్వాలేదు, మనం మేనేజ్ చేస్తున్నాం కదా అని అనుకోవద్దు. ప్రతిదీ మీ కనుసందులో నడిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే భవిష్యత్తులో కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం, సినీ కళారంగాల వారికి అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. టీవీ ఆర్టిస్ట్ కావచ్చు, వీళ్ళు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయంలో మనం ఎంత చక్కగా కష్టపడినప్పుడు కూడా ఫలితాలు తక్కువగా ఉంటాయి. రాజకీయ పరంగా రాజకీయ రంగంలో వారికి వీరికి అనుకూలంగా ఉంది. ప్రజాదరణ చక్కగా ఉంటుంది. ఒక అనుకోని పదవి వీరికి లభించే అవకాశం కూడా లేకపోలేదు. ప్రతి విషయాన్ని గమనించి మీకు మీరుగా ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నూతన వాహన యోగం, అదేవిధంగా గృహయోగం ఉంది. లోన్లకి దూరంగా ఉండడం, అవసరమైతే తప్ప లోన్ పెట్టండి, లేకపోతే లోన్కి దూరంగా ఉండడం చెప్పదగింది. క్రెడిట్ కార్డు విషయంలోనూ ఈ ఫోన్పే, జీపే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో ఓం నమో నారాయణతో దీపారాధన చేయడం, లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం చెప్పదగినది. ప్రతిరోజు గణపతి స్వామివారిని ఆరాధించడం, గణపతికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు ఏకముఖి రుద్రాక్ష ధరించడం, విద్యార్థినులు దక్షిణామూర్తి రూపుని ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నియమించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.